ఇక్కడ మనకేంటంటే ఎక్కువ లేబర్ ఫోర్స్ అవసరం లేదు. అంటే ఎక్కువ శక్తి అవసరం లేదు కానీ, విసుగు లేకుండా పనిచేసేటువంటి స్వభావం ఉన్నటువంటి లేబర్ కావాలి. సో, అలాంటి వాటికి సరిగ్గా బాలికలు మరియు బాలురు బాగా సూట్ అయితారు గాబట్టి, వాళ్ళు వాళ్ళ యొక్క పని హక్కులు అడగరు, సమాన వేతనం అడగరు. సో, దీంతో పాటు ఏంటంటే, ఈ పిల్లలకు, బాలలకు పని కల్పించేటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తల్లాగా కవరింగ్ ఇస్తారు. ఎలా? మీ పిల్లలకి మేము కడుపు నిండా తిండి పెడుతున్నాము. ఏదో కొంచెం పని చేయించుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాము. వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నాము. వాళ్ళు 3 పూటలా తింటున్నారంటే కుటుంబానికి ఎంతో ఒక రకంగా మీకు కుటుంబానికి సహాయపడుతున్నారు. చేదోడు వాదోడుగా ఉంటున్నారంటే మేము పని కల్పించినాం కాబట్టే. సో, ఇలాంటి సెంటిమెంట్సు తక్కువ డబ్బులకే ఎక్కువ శ్రమని దోచుకోవడం. అలాగే కొన్ని వర్క్స్‌కి సూటబుల్‌గా చిల్డ్రన్స్ మాత్రమే బాగా పనిచేయడం. పేదరికము. ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరూ కూడా అనారోగ్యానికి గురి కావడం, లేదా పెద్దవాళ్ళు డిజబుల్స్ అయి ఉండడం. సో, పెద్దవాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, శారీరక, మానసిక ఇబ్బందులకు లోనే పని చేయలేనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఉండడం. స్కూల్‌కెళ్ళడానికి దగ్గరపాటులో స్కూల్స్ లేకపోవడం. సో, ఇలాంటివన్నీ కూడా బాలల్ని వెట్టి చాకిరీలోకి, అలాగే బాల కార్మిక వ్యవస్థలోకి నెట్టివేస్తున్నారు. ఇది కూడా సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి వారు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తూ ఆర్థికంగా చితికిపోయి, సామాజికంగా చితికిపోయినటువంటి ఎస్సీ వర్గాలు మరియు ఎస్టీ వర్గాలు, కొందరు ఓబీసీ వర్గాల నుంచి కూడా మనకి బాల కార్మికులు అధికంగా ఉండడాన్ని మనం గమనించొచ్చు. సో, కాబట్టి ఈ బాల కార్మిక వ్యవస్థకి ఏంటంటే పేదరికానికి, వలసలకి, జీవనోపాధులు సరిగ్గా లేకపోవడం, అందరికీ వ్యవసాయం చేసుకోవడానికి తగినంత భూ సంస్కరణలు సరిగ్గా పనిచేయలేకపోవడం, అందరికీ భూ సంస్కరణలు సమంగా అందరికీ భూమి పంచలేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప వేరే వృత్తులు చేపట్టలేకపోవడం, అలాగే పని చేస్తేనే తినేటువంటి పరిస్థితి కుటుంబాలకు ఉండడం. సో, ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకి మనం భోజనం పెడితే స్కూల్‌కి పంపించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి 1995 ఆగస్టు 15న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినాం. అంటే ఇక్కడ స్కూల్ డ్రాపౌటిజానికి మరియు బాల కార్మిక వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి లింక్‌ని కట్ చేయడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చినాం. అయినప్పటికీ భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం 43,53,000 మంది బాల కార్మికులు ఉన్నారంటే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇంత సంఖ్యలో బాల కార్మికులు భారతదేశంలో ఉండడం వల్ల ఇండియన్ సొసైటీ మీద, ఇండియన్ నేషన్ మీద పడేటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఒకటేంటంటే ఎవరైతే బాల కార్మికులుగా తయారవుతున్నారో వాళ్ళు ఫస్ట్ నిరక్షరాస్యులుగా ఉంటారు. రెండోది వాళ్ళలో స్కిల్ అనేది డెవలప్ కాదు. వాళ్ళ వొకేషనల్ ట్రైనింగ్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఒక కార్మికుడిగా, ఒక మోటు పని చేసేటువంటి స్వభావంతోటి చిన్నప్పటి నుంచి కూడా అదే రకమైనటువంటి ఒక శారీరక శ్రమను నమ్ముకొని వాళ్ళ జీవితాంతం కొనసాగాలి. అంటే వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ అనేవి ఒక సోషల్ మొబిలిటీ లేకుండా జీవితాంతం అలానే ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ శ్రమ దోపిడీకి గురైతేనే ఉంటుంది. వాళ్ళకి స్కిల్ డెవలప్ కాదు. ఎడ్యుకేషన్‌కు దూరం అవుతారు. అలా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు బాల కార్మికులుగా ఉండడం వల్ల విలువైన మానవ వనరుల్ని మనం కోల్పోతూ ఉన్నాం. అంటే ఐక్యరాజ్య సమితి ఒప్పందాలు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కులు, ఇవన్నీ కూడా బాలలకి ఫ్రీగా పెరిగేటువంటి హక్కు, సమాజంలో వనరులను ఉపయోగించుకునేటువంటి హక్కు, విద్యా హక్కు, పార్టిసిపేషను, అంటే ఈ రెస్ట్రిక్షన్ లేకుండా జీవించేటువంటి హక్కు, నిబంధన 39 ప్రకారం ఆదేశిక సూత్రాల్లో వారి బాల్యము, యవ్వనము, స్త్రీలు మరి పురుషులు జీవనోపాధుల నిమిత్తమే వారి యొక్క శరీరాన్ని వృధాకు గురి కానివద్దు, వాళ్ళ శరీరం దోపిడీకి గురి కావద్దని చెప్తా ఉంది మనకి ఆర్టికల్ 39. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బాల కార్మికులు వాళ్ళు పూర్తిగా వికసించకముందే, అంటే పుష్పం వికసించకముందే దాన్ని నలిపేసినట్టుగా బాలలు శారీరకంగా, మానసికంగా పరిపక్వత సాధించకముందే వారి మీద అంటే శ్రమ దోపిడీ జరగడం వల్ల వాళ్ళు 30 సంవత్సరాలకే 100 సంవత్సరాల 50 సంవత్సరాల ముసలిళ్ళు వాళ్ళగా కనపడుతుంటారు. అలాగే వీళ్ళు శ్రమ చేస్తున్నారు కాబట్టి మద్యపానానికి, ఎక్కువగా ఆల్కహాలిజానికి, బాల కార్మికతకు ఆల్కహాలిజానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఆల్కహాలిజానికి గురయ్యేటువంటి అవకాశం. ఈ రకంగా బాల కార్మిక వ్యవస్థ వల్ల నిరక్షరాస్యత పెరుగుతూ ఉంది. విలువైన మానవ వనరుల్ని కోల్పోతూ ఉన్నాము. తరతరాలుగా వెనుకబడ్డటువంటి వాళ్ళు విద్య లేక బాల కార్మికుడిగా ఉంటూ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ తరం కూడా బాల కార్మికులు, అంటే తరతరాలుగా వాళ్ళు అలాగే వెనుకబడతనానికి గురయ్యేటువంటి అవకాశం, అంటే కుటుంబ పరంగా దాని ప్రభావం ఉంటుంది. సమాజం పరంగా చూసినట్టయితే విలువైన మానవ వనరుల్ని కోల్పోతున్నాం. కుటుంబ పరంగా చూసినట్టయితే విద్య లేదు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మొబిలిటీ ఉండకుండా లైఫ్ లాంగ్ అలా బాల కార్మికునిగా ఉంటాడు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా క్వాలిటీ లైఫ్ని ఇవ్వడు. సో, అలాగే మనం న్యాచురల్ జస్టిస్ ప్రకారం చూసినట్టయితే వాడి యొక్క హక్కులు భంగం అవుతాయి. బాలలకు సంబంధించినటువంటి అన్ని రకాల హక్కులకి భంగం కలిగిస్తూ వాడి శ్రమను దోపిడీ చేయడం అనేది మనం ఇందులో గమనించవచ్చు.
సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే బాల కార్మికులు అన్ని రకాల సెక్టార్లు కాకుండా కొన్ని ఏరియాలో బాగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. మనం పేపర్లో చూస్తాం ఎప్పుడు దీపావళి ముందు శివకాశిలో అగ్ని ప్రమాదం, బాలల మృతి. కారణం శివకాశిలో టపాసులు, అగ్గిపెట్టెల పరిశ్రమలో బాలలు అత్యధికంగా ఉన్నారు. అలాగే మాండాసోర్, మార్కాపురం పలకల పరిశ్రమలో బాల కార్మికులు, అలాగే మీర్జాపూర్లో ఉన్నటువంటి తివాచి పరిశ్రమలో, సర్కస్ పరిశ్రమల్లో, జమ్మూ కాశ్మీర్లో తివాచి పరిశ్రమల్లో, అలీగఢ్ తాళాల పరిశ్రమల్లో, తర్వాత తెలంగాణలో బీడీ, చేనేత రంగాల్లో, మన తునికాకు సంబంధించినటువంటి రంగాలు అత్యధికంగా మనకి బాలలు ఉన్నారు. ఫిరోజాబాద్లో గాజులకి ప్రసిద్ధి, అక్కడ కూడా బాలలు అధికంగా ఉన్నారు. జైపూర్లో ఉన్నటువంటి పాలిషింగ్ ఇండస్ట్రీలో కూడా బాలలు అధికంగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఈ ఏరియాస్ని గుర్తించి సుప్రీంకోర్టు ఈ ఏరియాస్ని మనకి అంటే సందర్భం వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు ఈ ఏరియాస్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ ఏరియాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ప్రభుత్వాలకి మార్గదర్శకత్వం ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా 2011 సంవత్సరంలో సర్కస్ ఇండస్ట్రీలో కూడా బాల కార్మికులు పనిచేయడాన్ని నిషేధించడం జరిగింది. సో ఈ తీవ్రత ఇలా ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చాలానే చర్యలు తీసుకుంటా ఉంది. అందులో ఆ చర్యల ఫలితంగా మనకి చూసుకున్నట్టయితే 2001లో మనకి 1,26 లక్షలుగా ఉన్నటువంటి బాల కార్మికులు 2011కి వచ్చేసరికి 43,53,000కు పడిపోయినారంటే దానికి కారణం ప్రభుత్వం పకడ్బందీగా తీసుకున్నటువంటి చర్యలు, అలాగే సుప్రీంకోర్టు మెహతా కేసులో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, బాల కార్మిక నిషేధ చట్టం 1986 పనితీరే అందుకు దోహదపడిందిగా మనం భావించవచ్చు. ముందుగా మనం రాజ్యాంగం పరంగా చూసుకున్నట్టయితే మనకి 21A ప్రాథమిక హక్కుల్లో భాగంగా 21A ఏం చెప్తా ఉంది? ప్రతి బాలుడికి చదువుకునే హక్కు ఉంది. కాబట్టి పనికి వెళ్ళకుండా ప్రతి బాలుడు చదువుకోవాలి. అందుకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటివి స్కూల్స్, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా వారి యొక్క తాహతు, కులము, లింగము లేకుండా, భేదం లేకుండా, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి సీట్ ఇవ్వాలి అనేది చెప్పేసి 2009లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ అధికరణను అనుసరించి. అలాగే నిబంధన 23 మనకి బాల కార్మికతకి డైరెక్ట్గా లింక్ లేనప్పటికీ నిబంధన 23లో మనకి 2 ఎక్స్ప్రెషన్స్ అని చెప్పినాము. ఒకటి బెగార్, వెట్టి చాకరీ, రెండోది హ్యూమన్ ట్రాఫికింగ్. ఏం లేదు, బెగారు, హ్యూమన్ ట్రాఫికింగ్, బాల కార్మికత మూడింటికి సింపుల్గా మీరు డిఫరెన్షియేట్ చేసేటట్టు ఉండాలి. వెట్టి చాకరీ అంటే ఏంటంటే పుణ్యానికి పని చేయించుకోవడం, అప్పిచ్చినందుకు మెహర్బానీ కింద పని చేయించుకోవడం, లేదా తండ్రి చేసినటువంటి అప్పు తీర్చడానికి పని చేయించుకోవడం, అంటే ఏ రకంగా ప్రతిఫలం లేకుండా పనిచేయడం వెట్టి చాకిరీ అంటే తెలంగాణలో ఎట్టి అంటాం. సో దాన్ని మనకి ఆర్టికల్ 23 కింద బ్యాన్ చేసినారు. సో ఇక్కడ చాలామంది పిల్లలు కూడా బాల కార్మికత కంటే హీనమైనటువంటి వెట్టి చాకిరీలో చాలామంది బలైపోయినారు. అలాగే మనుషుల అక్రమ రవాణాది కూడా 23 కింద వస్తుంది. అందులో బాలలు, దేవిని, జోగిని, దేవదాసి వ్యవస్థలో కూడా 5 సంవత్సరాలు బాలికలే బలవుతున్నారు. కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ మెమరైజ్ చేసుకోవాలి. అలాగే మనకు బాల కార్మికతకి డైరెక్ట్గా రిలేటెడ్ ఉన్నటువంటి ఆర్టికల్ మనకి ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి 24వ అధికరణము. సో దీని కింద ఏం చెప్పినాడు? 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. 14 సంవత్సరాల్లో పిల్లలు హజార్డియస్ కండిషన్స్లో పనిచేయడం నిషేధము. అంటే హానికరమైనటువంటి పరిశ్రమలో పనిచేయడం నిషేధం. అంటే హానికరమైనటువంటి పరిశ్రమలు ఏంటి అనేది డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. కేవలం ఏం రాసినారు? 14 సంవత్సరాల పిల్లలు హానికరమైనటువంటి పరిశ్రమలో పనిచేయడం నిషేధం అన్నారు. మరి ఇవి హానికరమైన పరిశ్రమలు. సో దాన్ని రియలైజ్ చేసేందుకే మనకి ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి అధికరణ 24ను అనుసరిస్తూ 1986వ సంవత్సరంలో మనకి బాల కార్మిక నిషేధ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆర్టికల్ 24 యొక్క మార్గదర్శకత్వంలో, అలాగే 1979లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ బాల కార్మిక వ్యవస్థను గురించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గురుపాదస్వామి కమిటీ సూచనల మేరకు మనకి 1986వ సంవత్సరంలో బాల కార్మిక నిషేధ చట్టాన్ని తీసుకొని వచ్చినారు. సో ఈ రాజ్యాంగం 24 అధికరణ కింద పలానా ఇండస్ట్రీస్, పలానా వృత్తులను పేర్కొనలేదు. కేవలం ఏం చెప్పినారు? ఆర్టికల్ 24 కింద సింపుల్గా హానికరమైన పరిశ్రమలో 14 సంవత్సరాల లోపు పిల్లలు నిషేధం అని చెప్పినారు. సో కానీ ఇక్కడ 1986లో రూపొందించినటువంటి బాల కార్మిక నిషేధ చట్టంలో క్లియర్గా 14 సంవత్సరాల లోపు బాలలు 18 రకాల వృత్తులు మరియు 65 రకాల ఉత్పాదక ప్రక్రియలు, అంటే కొంచెం క్లారిటీ వచ్చింది ఇక్కడ. అంటే ఎక్కడ పనిచేయకూడదు 14 సంవత్సరాల లోపు వాళ్ళు అనేది కాన్స్టిట్యూషన్లో క్లారిటీ. కేవలం హజార్డియస్ కండిషన్స్ అని పెట్టినారు కాన్స్టిట్యూషన్లో. కానీ ఇక్కడ మాత్రము బాల కార్మిక నిషేధ చట్టం 1986లో క్లియర్గా
18 రకాల వృత్తులు మరియు 65 రకాల ఉత్పాదక ప్రక్రియల్లో ఎవరు బాలలు 14 సంవత్సరాల బాలలు పనిచేయకూడదని క్లియర్ ఇన్స్ట్రక్షన్ తోటి మనకి ఆ వృత్తులను ఐడెంటిఫై చేస్తూ ఆ ఉత్పాదక ప్రక్రియలను ఐడెంటిఫై చేస్తూ 1986 సంవత్సరంలో బాల కార్మిక నిషేధ చట్టాన్ని మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. తీసుకురావడమే కాదు, ఈ చట్టం కింద ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్ళకి 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, అంటే బాల కార్మిక నిషేధ చట్టాన్ని ఉల్లంఘించి బాలలను పనిలో పెట్టుకున్న వారికి 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 10,000 నుంచి 20,000 వరకు జరిమానాను కూడా ఈ చట్టం కింద పొందుపరచడం జరిగింది. ఈ చట్టంలో కూడా ఉన్నటువంటి చిన్న లోపం వల్ల, అంటే కేవలం 18 రకాల వృత్తులు 65 రకాల ప్రక్రియల్లో మాత్రమే ఈ చట్టం బాలల్ని నిషేధించింది. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని కిరాణా షాపులో పనిచేయించుకోవడాలు, హోటల్స్లో పనిచేయించుకోవడాలు, డాబాల్లో పనిచేయించుకోవడాలు, ఇవి ఈ 65 రకాల ప్రక్రియలు మరియు 18 రకాల వృత్తుల్లో డిఫైన్ చేయబడలేదు. కాబట్టి అక్కడ బాల కార్మికులు అత్యధికంగా కాన్సన్ట్రేట్ అయినారు. సో ఈ మార్పును గమనించి 2006వ సంవత్సరంలో బాల కార్మిక నిషేధ చట్టాన్ని సవరించి, అంటే బాల కార్మికులు పనిచేసేటువంటి రంగాల యొక్క స్కోప్ని పెంచడం జరిగింది. అంటే 2006కు ముందు బాల కార్మిక నిషేధ చట్టం సవరించకముందు కేవలం 18 రకాల వృత్తులు 65 రకాల ప్రక్రియలో మాత్రమే బాలలు పనిచేయడం నిషేధం. కానీ 2006 తర్వాత బాల కార్మిక నిషేధ చట్టాన్ని సవరించిన తర్వాత 2006 నుండి ఈవెన్ ఎటువంటి పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లో 14 సంవత్సరాల లోపు వారు పనిచేసినా, ఎటువంటి డొమెస్టిక్ వర్క్లో బాల కార్మికులు పనిచేసిన 14 సంవత్సరాల లోపు వారు పనిచేసిన దాన్ని బాల కార్మికతగానే అలాగే నేరంగానే పరిగణిస్తూ 3 నెలల నుంచి 1 ఇయర్ జైలు, అలాగే 10,000 నుంచి 20,000 వరకు ఫైన్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా క్వశ్చన్ అడగచ్చు, ఏ సంవత్సరంలో బాల కార్మికుల నిర్వచనం యొక్క పరిధిని పెంచారు? 1986, 2006, 2001, 1996. సో కాబట్టి 1986ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 1986లో చట్టం వచ్చింది, 2006లో దాని యొక్క పరిధిని పెంచి డొమెస్టిక్ వర్క్ అంటే ఇళ్లలో పనిచేయించుకోవడాలు, గృహ అవసరాల కోసం పనిచేయించుకోవడాలు, సో దాంతోపాటు దాబాల్లో, హోటల్స్లో, కిరాణా షాపుల్లో, మార్కెట్లో, రకరకాల పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేయించుకోవడాలు, అంటే ఎక్కువ ఇన్ఫార్మల్ సెక్టార్లో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా బాగా ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాని కూడా కవర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల 1986 చట్టం అలాగే సవరించిన 2006 చట్టం వల్ల బాల కార్మిక వ్యవస్థ గణనీయంగా తగ్గి 1.26 కోట్ల నుంచి 2011 కల్లా 43,53,000కి పడిపోవడం జరిగింది. ఇంకా ఈ చట్టాన్ని సవరిస్తూ, అంటే 2006లో సవరించినటువంటి బాల కార్మిక నిషేధ చట్టాన్ని సవరిస్తూ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చట్టంగా పూర్తి స్థాయిలో రూపు దాల్చలేదు, కానీ చైల్డ్ లేబర్ అండ్ అడాలసెంట్ వర్కర్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 2016 రాబోతూ ఉన్నది. అంటే బాల కార్మిక నిషేధ చట్టం, సవరించిన నిషేధ చట్టం 2006లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ బాల కార్మికులతో పాటు అడాలసెంట్ వర్కర్స్, అంటే 14 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వర్కర్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా రూపొందిస్తూ 2016లో బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. రానున్న కాలంలో అది కూడా చట్టంగా రాబోతూ ఉంది. అయితే ఇక్కడ బాల కార్మికుల విషయంలో మనకి సుప్రీంకోర్టు 1996 డిసెంబర్ 10, 1996న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిస్తూ కొన్ని మార్గదర్శకాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిలీజ్ చేసింది. సో దీన్నే మనం ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసు అంటాం. ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసులో మనకి డిసెంబర్ 10, 1996లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. కారణం ఏంటంటే అప్పటి వరకు బాల కార్మికులకు సంబంధించి అసలు బాల కార్మికత రాకుండా ప్రొటెక్షన్, అంటే ప్రివెన్షన్ లేదు, చర్యలు లేవు గవర్నమెంట్లో. తర్వాత వచ్చేసి అసలు ఏ రాష్ట్రంలో ఎంత పర్ఫెక్ట్గా బాల కార్మికులు ఉన్నారు, ఏ ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నారు, ఏ క్యాస్ట్ నుంచి ఎక్కువ ఉన్నారు, లేకపోతే ఏ సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఉన్నారు, అందులో బాలికలు ఎంత, బాలురు ఎంత అనేటువంటి సమగ్రమైనటువంటి సర్వే, పీరియాడికల్ సర్వే లేదు. సో దీన్ని రెగ్యులేట్ చేస్తూ, అంటే ఈ విషయాలను స్పృశిస్తూ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాల్ని మనకి డిసెంబర్ 10, 1996న మెహతా వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసినటువంటి మార్గదర్శకాలలో బాల కార్మికులకు సంబంధించి సర్వే చేపట్టండి, బాల కార్మికులకు సంబంధించి అది కూడా పీరియాడికల్ సర్వే చేపట్టండి, వారిని అంటే బాల కార్మికత రాకుండా మీరు కార్యక్రమాలు చేపట్టండి, బాల కార్మికతకు లోనై ఆ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాలలను రక్షించండి, అలాగే ఎవరైనా
బాలల్ని పనిలో పెట్టుకున్నట్టయితే, బాల కార్మికతకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా తోడ్పడినట్టయితే, కారణమైనట్టయితే ఒక్కొక్క బాల కార్మికుడికి 20,000 చొప్పున మీరు జరిమానా విధించండి. అలాగే జాతీయ స్థాయిలో బాల కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయండి అని ఈ ముఖ్యమైనటువంటి మార్గదర్శకాల్ని 1996 డిసెంబర్ 10న సుప్రీంకోర్టు అశోక్ మెహతా వర్సెస్ తమిళనాడు కేసులో మనకి చెప్పడం జరిగింది. సో అలాగే 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ ఈవెన్ సర్కస్లో కూడా పిల్లలు పనిచేయడాన్ని మనకి నిషేధించడం జరిగింది. అలాగే సూరత్లోని డైమండ్ పరిశ్రమలో, మీర్జాపూర్లోని తివాచీల పరిశ్రమలో, జైపూర్లోని పాలిష్ పరిశ్రమలో, శివకాశిలోని అగ్గిపేటలో టపాసుల పరిశ్రమలో, మీర్జాపూర్లోని తివాచీల పరిశ్రమలో, అలీగర్లోని తాళాల పరిశ్రమలో, మార్కాపురం బాండాసోర్లోని పలకల పరిశ్రమలో, అలాగే 2011లో సర్కస్లో ఈ ఏరియాలో పిల్లలు పనిచేయకూడదు, ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారని చెప్పేసి మనకి ప్రోహిబిట్ చేయడం జరిగింది. సో అయితే మనకి దీంతో పాటుగా సైమల్టేనియస్గా అంతర్జాతీయ స్థాయిలో కూడా బాలలకు సంబంధించినటువంటి హక్కులు కాలక్రమేణా పూర్తి స్థాయిలో డిఫైన్ చేస్తూ రావడం జరిగింది. భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్లో సభ్యదేశం కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒడంబడికల్లో భారతదేశం కూడా భాగస్వామ్యమై దానికి అనుగుణంగా దేశంలో బాల కార్మిక చట్టాన్ని రూపొందించింది. అది కనుక మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ నుంచి కూడా చిల్డ్రన్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు 1948 డిసెంబర్ 10 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, విశ్వ మానవ హక్కుల ప్రకటన జరిగింది. అంటే అది ఇక్కడ ఎందుకు చెప్తున్నాము మానవ హక్కుల ప్రకటన అంటే, విశ్వ మానవ హక్కుల ప్రకటన ప్రకారము మానవ హక్కులు అంటే బాలల హక్కులు, మహిళల హక్కులు, వృద్ధుల హక్కులు, డిజబుల్ హక్కులు, కార్మికుల హక్కులు, రెఫ్యూజీస్ హక్కులు, అంటే అన్ని రకాల మనుషులకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలకు లోని వారి హక్కులు, క్రిమినల్స్కు సంబంధించిన హక్కులు, జైల్లో ఉన్నటువంటి వారి హక్కులు, సో అన్ని రకాల హక్కులను కలిపే మానవ హక్కులు అంటామంటే విశ్వ మానవ హక్కుల ప్రకటనలో బాలల హక్కులు కూడా ఒక భాగం. అంటే 1948లోనే బాలలకు హక్కులు ఉంటాయని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. గుర్తించడమే కాదు, ఒక తీర్మానాన్ని కూడా విశ్వ మానవ హక్కుల తీర్మానాన్ని రూపొందించుకున్నాం. సో ఈ విశ్వ మానవ హక్కుల తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని 1959 బాగా గుర్తుపెట్టుకోండి, 1959 నవంబర్ 20 అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 1959 నవంబర్ 20న బాలల హక్కుల తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి రూపొందించింది. అంటే బాలలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఈ ఈ హక్కుల్ని ఈ రకమైన హక్కుల్ని ప్రతి సభ్య దేశం కూడా పాటించాలి అని ఒక తీర్మానాన్ని రూపొందించింది. దాన్నే మనం బాలల హక్కుల తీర్మానం అంటాం. ఈ బాలల హక్కుల తీర్మానం 1959 సంవత్సరము నవంబర్ 20న ఐరాస తీసుకొని వచ్చింది. సో ఈ బాలల హక్కుల తీర్మానంలో ముఖ్యంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1959 నవంబర్ 20 బాలల హక్కుల తీర్మానం ప్రకారము ప్రతి సభ్య దేశము 10 సూత్రాలు పాటించాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తన సభ్య దేశాలని కోరింది. 3 అంశాలు 1959 నవంబర్ 20 బాలల హక్కుల తీర్మానం. దీన్ని ఐరాస రూపొందించింది. ఈ తీర్మానం కింద బాలల హక్కుల తీర్మానం కింద 10 సూత్రాలను రూపొందించింది. ఆ 10 సూత్రాల ఆధారంగా ప్రతి సభ్య దేశము బాలల హక్కుల విషయంలో నడుచుకోవాలని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇలా 1959 నవంబర్ 20న రూపొందించినటువంటి 10 సూత్రాలతో కలిసి రూపొందించినటువంటి బాలల హక్కుల తీర్మానాన్ని అనుసరిస్తూ అదే నవంబర్ 20 1989 సంవత్సరంన చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, పాపులర్గా మనం సిఆర్సి అని పిలుస్తాము, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ లేదా బాలల హక్కుల సాంప్రదాయం అంటాం. అంటే కన్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ లేదా అన్ని సభ్య దేశాలకు సంబంధించిన ఇష్యూని టేకప్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ రూపొందించి అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలో అట్లా ఎప్పుడు ఆ సమస్య సద్దుమణుగుతుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి యూనిఫామ్గా అన్ని దేశాలకు ఒక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అలా మనకి 1989లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. 1959 నవంబర్ 20 మనకి బాలల హక్కుల తీర్మానం, 1989 నవంబర్ 20 ఏంటి బాలల హక్కుల సాంప్రదాయం లేదా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. 1959లో 10 సూత్రాలు చేసినారు. 1989లో మనకి 52 ఆర్టికల్స్తో బాలల హక్కుల సాంప్రదాయాన్ని రూపొందించినారు. 52 ఆర్టికల్స్. ఈ బాలల హక్కుల సాంప్రదాయము 1989 నవంబర్ 20న రూపొందిస్తే అది 1990 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.
ఆ బాలల హక్కుల సాంప్రదాయం లేదా సిఆర్సి మీద భారతదేశము డిసెంబర్ 11, 1992న సంతకం చేసింది. అంటే బాలల హక్కుల తీర్మానాన్ని ఒప్పుకొని మేము కూడా దీన్ని పాటిస్తామని చెప్పేసి భారతదేశం సంతకం చేసింది. ఇలా 1989 నవంబర్ 20న రూపొందించినటువంటి బాలల హక్కుల సాంప్రదాయంలో 52 నిబంధనలు బాలల హక్కులకు సంబంధించినవి ఉన్నాయి. అంటే బాలుడు పుట్టగానే జాతీయతను పొందడం, పుట్టగానే ఆ దేశంలో విద్యా హక్కును పొందడం, ఒక పేరును కలిగి ఉండడం, నేషనాలిటీని కలిగి ఉండడం, ఆ దేశానికి సంబంధించి అన్ని రకాల ప్రివిలేజెస్ని, ఒక పౌరుడికి సంబంధించి అన్ని రకాల ప్రివిలేజెస్ని కలిగి ఉండడం. సో ఇలాంటి వాటితో మనకి ప్రధానంగా ఈ 52 అధికారాలని మనం సిఆర్సి కింద 4 విభాగాలుగా చేయడం జరిగింది. ఒకటి రైట్ టు సర్వైవ్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్ అండ్ రైట్ టు పార్టిసిపేషన్. ఈ 4 రకాల విభాగాల్లో మనకి 52 హక్కులు మనకి పొందుపరచడం జరిగింది. సో దీని ద్వారా అంటే 1989 కన్వెన్షన్ మీద భారతదేశం సంతకం చేసింది కాబట్టి భారతదేశం కూడా అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా తన చట్టాలని రూపొందించుకుంటూ వచ్చింది. సో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బాలల హక్కుల చట్టాలని అసలు ఎలా అమలవుతున్నాయి, బాలలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, బాలల హక్కుల పనితీరు ఎలా ఉంది అనేటువంటి విషయాలు స్థూలంగా బాలల హక్కులకు సంబంధించినటువంటి విషయాలను మానిటర్ చేసేందుకు, సూపర్వైజ్ చేసేందుకు, వాటి మీద రిపోర్టు రూపొందించేందుకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినప్పుడు సలహాలు ఇచ్చేందుకు కేంద్రం భారత ప్రభుత్వము 2005వ సంవత్సరంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టాన్ని రూపొందించింది. 2005వ సంవత్సరంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టాన్ని రూపొందించి ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఆధారంగా ఒక చట్టబద్ధ సంస్థని 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఆ సంస్థనే మనం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని పిలుస్తాం. ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఒక చైర్మన్ మరియు 6 సభ్యులతో కూడి ఉంటుంది. ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొదటి చైర్మన్గా శాంతా సిన్హా గారు పనిచేశారు. ప్రస్తుత చైర్మన్గా స్తుతి నారాయణ కక్కర్ గారు పనిచేస్తూ ఉన్నారు. బాలల హక్కుల అమలు తీరు, బాలల స్థితిగతులకు సంబంధించి వార్షిక నివేదికను కమిషన్ తయారు చేస్తుంది. ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినప్పుడు స్టడీ చేస్తుంది. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సుమోటోగా కూడా కేసులు చేపడుతూ ఉంటుంది. అలాగే వెట్టి చాకరీ మరియు వివిధ పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలను కూడా బాలల హక్కుల కమిషన్ చేపడుతూ ఉంటుంది. సో ఇలా బాలల హక్కుల పరిరక్షిస్తూ ఉంది. సో దాంతోపాటుగా మనకి బాల కార్మిక వ్యవస్థ మీద ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముందటికి వెళ్ళడానికి మనకి 1987వ సంవత్సరంలో జాతీయ బాల కార్మిక విధానాన్ని రూపొందించారు. బాల కార్మిక ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా, 1986 బాల కార్మిక నిషేధ చట్టం, 1987 జాతీయ బాల కార్మిక విధానం. సో ఈ జాతీయ బాల కార్మిక విధానాన్ని రూపొందించుకొని బాల కార్మికులు విద్యకు దూరం అవుతున్నారు, వీళ్ళు ఫార్మల్ ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కల్పించాలి, రిహాబిలిటేషన్ కల్పించాలి, బాల కార్మికులు ఇంకా మళ్ళీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి, దినదినం తగ్గించాలి, వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీలకి లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటి లక్ష్యాలతో మనకి 1987వ సంవత్సరంలో జాతీయ బాల కార్మిక విధానాన్ని రూపొందించారు. జాతీయ బాల కార్మిక విధానంలో ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేందుకై 1988వ సంవత్సరంలో ఎన్సిఎల్పి అంటాం, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, ఎన్సిఎల్పి అంటాము. ఈ ఎన్సిఎల్పి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ బాల కార్మిక విధానంలో ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవడమే. అందులో భాగంగా 9 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ని బిడ్జి స్కూళ్ళ ద్వారా అందియడము, వాళ్ళకి నెలకి ₹150 స్కాలర్షిప్ అందియడము, అలాగే వారి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి జీవనోపాధి అవకాశాలను కల్పించడం అలాంటి కార్యక్రమాలతో మనకి ఎన్సిఎల్పి రూపొందించబడింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతము 6,000 స్కూల్స్ జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు కింద 6,000 బిడ్జి స్కూల్స్ లేదా ఇన్ఫార్మల్ స్కూల్స్ మనకి పనిచేస్తూ ఉన్నాయి. తెలంగాణలో 9 జిల్లాల్లో ఎన్సిఎల్పి ప్రాజెక్ట్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ మనకి అమల్లో ఉంది. అలాగే భారత ప్రభుత్వము 1974వ సంవత్సరంలో మొదటి జాతీయ బాలల విధానాన్ని, 2013వ సంవత్సరంలో కూడా మొదటి జాతీయ బాలల విధానాన్ని మార్పులు చేర్పులు చేసి 2013 సంవత్సరంలో నూతన జాతీయ బాలల విధానాన్ని రూపొందించుకుంది. సో దీని ప్రకారము బాల కార్మికులు రాకుండా చూసుకోవడం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొనుంది. సో మనకి తెలుసు, మనకి 1959 నవంబర్ 20న
మనకి బాలల హక్కుల తీర్మానాన్ని రూపొందించుకున్నాం. 1989 నవంబర్ 20న, అదే నవంబర్ 20న బాలల హక్కుల సాంప్రదాయం లేదా సిఆర్సిని రూపొందించుకున్నాం. కాబట్టి నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల దినంగా పరిగణిస్తారు. జాతీయ బాలల దినం నవంబర్ 14, కానీ అంతర్జాతీయ బాలల దినము నవంబర్ 20. ఎందుకంటే అదే దినము బాలల హక్కుల తీర్మానం వచ్చింది, అదే దినము చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ వచ్చింది. కాబట్టి నవంబర్ 20 ఇంటర్నేషనల్ డే ఫర్ చిల్డ్రన్స్, అలాగే నవంబర్ 14 అనేది జాతీయ బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటాము. దీంతో పాటుగా 1991వ సంవత్సరం నుంచి చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ని భారతదేశంలో ILO సహకారంతో అమలు చేస్తున్నాము. అలాగే 2003వ సంవత్సరం నుంచి అమెరికా ప్రభుత్వం సహాయంతో ఇండస్ అనేటువంటి పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో మనం అమలు చేస్తూ ఉన్నాము. అలాగే బచ్మన్ బచావ్ ఆందోళన్ మరియు ప్రథమ్ అనేటువంటి NGOs ద్వారా ప్రముఖ సామాజిక కార్యకర్త నోబుల్ లారియట్ కైలాస్ సత్యార్థి గారు బాల కార్మిక వ్యవస్థపై తిరుగులేని పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే MV ఫౌండేషన్ వారు, ఆజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, రెడ్డి ఫౌండేషన్, కేర్ ఇండియా వారు కూడా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అందిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బాల కార్మిక వ్యవస్థని తగ్గించడానికి తమ వంతు కృషిని అందిస్తూ ఉన్నారు. అలాగే యునిసెఫ్ అనేటువంటి సంస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, వెనుకబడినటువంటి దేశాల్లో మనకి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ఇతోధికంగా మనకి తోడ్పడుతూ ఉంది. సో ఇది మనకి ఉన్నటువంటి బాల కార్మికులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారము. సో కాబట్టి ఈ అంశాలు మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఖచ్చితంగా మీరు బాల కార్మికులు అనేటువంటి టాపిక్ కింద 2 ప్రశ్నలకి సమాధానం ఈజీగా గుర్తించగలుగుతారు. డిజబిలిటీ అంటే ఏంటి? డిజబిలిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది? డిజబిలిటీకి ఉండేటువంటి హక్కులు ఏంటి? నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో డిజబిలిటీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం? డిజబిలిటీకి, వాళ్ళ రిహాబిలిటేషన్కి, వాళ్ళ యొక్క ట్రైనింగ్కి, రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ దేశవ్యాప్తంగా ఎక్కడున్నాయి? ప్రీవియస్ అడిగిండు NIOH అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NIOH, NIMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే NIVH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, NIOH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇలా ఇన్స్టిట్యూట్ యొక్క షార్ట్ ఫామ్ని అడగచ్చు. లేకపోతే 4 ఇన్స్టిట్యూట్ NIMH, NIOH, NIVH అని వరుసగా 4 ఇచ్చి పక్కన అవి ఏ ప్రాంతంలో లొకేట్ చేయబడ్డాయి అని ఈ రెండింటిని మ్యాచ్ చేయమని అడగచ్చు. అలాగే డిజబిలిటీకి హ్యాండిక్యాపిజంకి తేడా ఏంటి? ఇంపైర్మెంట్కి హ్యాండిక్యాపిజంకి తేడా ఏంటి? డిజబుల్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా హక్కులను ప్రసాదించినటువంటి చట్టం ఏంటి? చట్టబద్ధంగా ఎన్ని రకాల డిజబుల్స్ని గుర్తించినారు? రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఎప్పుడు చట్టబద్ధ సంస్థగా మారింది? డిజబిలిటీ సమాజంలో డిజబిలిటీ తీవ్రత పెరగడానికి లేదా డిజబిలిటీ సమస్య ఉండడానికి గల కారణాలు ఏంటి? డిజబిలిటీ ఉన్నవారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? అలాగే డిజబిలిటీకి సంబంధించిన రిలేటెడ్ టెర్మినాలజీ, డిజబిలిటీ ఇయరే కావచ్చు, డిజబిలిటీ డికేడే కావచ్చు, డిజబిలిటీ డే కావచ్చు. అలాగే డిజబిలిటీకి రిలేటెడ్ టెర్మినాలజీ, మల్టీ మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి, మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ డిజబిలిటీ అంటే ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని ఏరియాస్లో మనం డిజబిలిటీకి సంబంధించి అధ్యయనం చేయాలి. మామూలుగా ఈ డిజబిలిటీ అనేది ఇంతకుముందు సీనియర్ అభ్యర్థులు కూడా ఎక్కువగా చదివి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది ఎవరైనా నూతనంగా చదువుతున్న అభ్యర్థులైనా, ఇంతకుముందు పోటీ పరీక్షలకు అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులైనా కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పదాన్ని మనకు డిజబిలిటీకి సంబంధించి ఒక పదం ఉపయోగించారు, దివ్యాంగులు. అలాగే మనకు ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారము డిజబిలిటీ అని పిలవకుండా, డిజబిలిటీ అంటే దానికి సూటిగా తెలుగులో అర్థం ఏంటంటే అశక్తత అని అర్థం. అశక్తులు అంటే శక్తి లేనటువంటి వారు. అలా పిలవకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే పదం సరియైనటువంటి పదము. అశక్తత లేకుండా ఎవరు ఉండరు. ఆయనకి నడవలేడు కావచ్చు, 2 కాళ్ళు లేవు, కానీ చేతులతో పని చేయగలుగుతాడు, నోటితో మాట్లాడగలుగుతాడు, చెవులతో వినగలుగుతాడు. అందరిలాగా పని చేయకపోయినా అందరికంటే భిన్నంగా పని చేయగలుగుతాడు. కాబట్టి
డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్, ప్రత్యేక సామర్థ్యం కలవారు లేదా భిన్న సామర్థ్యం కలిగినటువంటి వారు అనేటువంటి పదాన్ని వాడడం సమయోచితంగా ఉంటుందని చెప్పేసి డిజబిలిటీ సెక్టార్కి సంబంధించిన వారు అంటున్నారు. కాబట్టి డిజబిలిటీ అన్నా, డిజబుల్స్ అన్నా, దివ్యాంగులన్నా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నా, స్పెషల్లీ ఏబుల్డ్ అన్నా దాని అర్థం ఏంటంటే కొన్ని రకాల కారణాల వల్ల, శారీరక లోపం ఉండడం వల్ల వ్యక్తిలో ఒక రకమైనటువంటి సామర్థ్యాలు లోపించి ఉండేటువంటి స్థితిని మనం డిజబిలిటీ అంటాము. WHO డెఫినేషన్స్ ప్రకారం ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, ఒక శరీరంలో అవయవం పనిచేయలేకపోవడం వల్ల ఆ వ్యక్తి సామర్థ్యాలకు ఆటంకం ఏర్పడి సాధారణ వ్యక్తి చూపించేటువంటి శక్తి సామర్థ్యాన్ని చూపించకపోవడమే డిజబిలిటీ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, 12 సంవత్సరాల బాలుడు ఉన్నాడు, అతడు అన్ని రకాల చలన కౌశల్యాలను చూపెట్టాలి, అభ్యసన కౌశల్యాలను చూపెట్టాలి, చింతన కౌశల్యాలను చూపెట్టాలి. ఒకవేళ 12 సంవత్సరాలు వచ్చినటువంటి మరొక బాలుడు తన తోటి 12 సంవత్సరాలు వచ్చినటువంటి బాలుడితో సరిసమానమైనటువంటి లక్షణాలను తర్వాత శక్తులను చూపెట్టినట్టయితే, ఆ సామర్థ్యాలను చూపెట్టినట్టయితే అటువంటప్పుడు ఆ బాలుని మనం డిజబుల్డ్ అంటాం. అంటే ఏదో ఒక రంగంలో ఏదో ఒక పనిలో మిగతా బాలులతో పోల్చినప్పుడు, తన తోటి వారితో పోల్చినప్పుడు వెనుకబడి ఉండేటువంటి దాన్ని మనం డిజబిలిటీ అని పిలవడం జరుగుతుంది. సో మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక 3-4 పదాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అది ఒకటి ఇంపైర్మెంటు, రెండోది డిజబిలిటీ, మూడోది హ్యాండిక్యాపిజం, 4 మల్టిపుల్ డిజబిలిటీ, 5వది రిహాబిలిటేషన్. ఇలా ఒక్కొక్క పదం గురించి అర్థం తెలుసుకుందాము. ఇంపైర్మెంట్ అంటే అవయవాన్ని కోల్పోవడము లేదా అవయవం ఉండి కూడా సరిగా పనిచేయలేకపోవడము. అంటే అవయవం పనిచేయకపోయినా ఇంపైర్మెంట్ అంటాం, అవయవాన్ని కోల్పోయినా ఇంపైర్మెంట్ అంటాం. నెక్స్ట్ కమ్స్ టు డిజబిలిటీ అంటే అర్థం ఏంటి? అవయవం పనిచేయలేకపోవడం వల్ల కానీ, అవయవం కోల్పోవడం వల్ల కానీ ఆ వ్యక్తిలో ఆ అవయవానికి సంబంధించినటువంటి సామర్థ్యం లోపించడము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయ్యింది, 2 కాళ్ళు పనిచేయకుండా 2 కాళ్ళు తొలగించవలసి వచ్చింది, లేదా 2 కాళ్ళు ఉన్నప్పటికీ ఆ కాళ్ళు పనిచేసేటువంటి స్థితిలో లేవు, దాన్ని మనం ఇంపైర్మెంట్ అంటాము. ఆ 2 కాళ్ళు పనిచేయలేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి అతడు నడిచేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిండు, దాన్ని మనం డిజబిలిటీ అంటాం. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఇంపైర్మెంట్కి డిజబిలిటీ. ఇంపైర్మెంట్ అంటే అవయవ లోపం లేదా అవయవం ఉన్నా పనిచేయలేకపోవడము లేదా సరిగా పనిచేయలేకపోవడము. అలాంటి ఇంపైర్మెంట్ ఉంది కాబట్టి వ్యక్తిలో కొన్ని రకాల సామర్థ్యాలు, ఆ అవయవానికి సంబంధించిన సామర్థ్యాలు లోపించడం. కమ్స్ టు హ్యాండిక్యాపిజం. హ్యాండిక్యాపిజం అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయ్యింది, 2 కాళ్ళు కోల్పోయినాడు, అందువల్ల నడిచేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయినాడు, దాన్ని డిజబిలిటీ అన్నాము. ఇక్కడ ఆయన నడిచేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయినాడు కాబట్టి అతడికి ఉద్యోగం రాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, సమాజంలో అందరితో పాటుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం, దీన్ని మనం హ్యాండిక్యాపిజం అంటాం. సో కాబట్టి డిజబిలిటీ వేరు, హ్యాండిక్యాపిజం వేరు, ఇంపైర్మెంట్ వేరు. ఇంపైర్మెంట్ అంటే అవయవలోపము లేదా అవయవం పనిచేయలేకపోవడము. డిజబిలిటీ అంటే ఇంపైర్మెంట్ వల్ల వచ్చినటువంటి సామర్థ్య లోపము. హ్యాండిక్యాపిజం అంటే కొన్ని రకాల సామర్థ్యాలు వ్యక్తులకు లోపించడం వల్ల ఆ వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా ఇతరులతో పోల్చినప్పుడు వెనకబడిపోతాడు, దాన్నే మనం హ్యాండిక్యాపిజం అంటాం. కాబట్టి హ్యాండిక్యాపిజం అనేది సోషల్ అండ్ ఎకనామిక్ కాన్స్ట్రక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరిని కూడా హ్యాండిక్యాప్స్ అండ్ డిజబుల్స్ అని పిలవకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్ దివ్యాంగులని పిలవడమే సమయోచితంగా ఉంటుంది. అలాగే మల్టిపుల్ డిజబిలిటీ, ఒకే వ్యక్తిలో ఏకకాలంలో 1 కంటే 2 డిజబిలిటీస్ అవపడ్డప్పుడు దాన్ని మల్టిపుల్ డిజబిలిటీ అంటాం. ఎగ్జాంపుల్, కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, మాట రాకపోవడం, ఇలా ఒకే కాలంలో ఏకకాలంలో ఒక వ్యక్తిలో 1 కంటే ఎక్కువ డిజబిలిటీస్ ప్రజెంట్ అయినప్పుడు దాన్ని మనం మల్టిపుల్ డిజబిలిటీగా చెప్పుకుంటాము. ఇంకొక పదము మనం చెప్పుకున్నది ఇంతకుముందు రిహాబిలిటేషన్ అంటే తెలుగులో పునరావాసము. పునరావాసం అంటే ఒక వ్యక్తి కోల్పోయినటువంటి దానిలో, వివిధ కారణాల వల్ల వ్యక్తి కోల్పోయినటువంటి దానిలో లేదా కోల్పోయినటువంటి సామర్థ్యాల్లో ఎంతో కొంత తిరిగి మనం ప్రొవైడ్ చేయగలగడం. ఫర్ ఎగ్జాంపుల్, అతడికి 2 కాళ్ళు అంగవైకల్యానికి గురైనాడు, 2 కాళ్ళు కోల్పోయినాడు. మనం తిరిగి కాళ్ళను పూర్తి స్థాయిలో అతనికి ఇయ్యలేం, కానీ అతను నడిచేలా మనం తయారు చేయొచ్చు. ఎలా? ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ద్వారా 2 కృత్రిమ కాళ్ళను తీసుకొని వచ్చి ఆయన ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇచ్చి మామూలు వ్యక్తులాగా నడిచేలాగా చేయొచ్చు. మనం చాలామందిని చూస్తున్నాం, బ్లేడ్ రన్నర్స్, పిస్టోరియన్ లాంటి వాళ్ళు.
కృత్రిమ కాళ్ళతో వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. సో అలాగే ఒక వ్యక్తి 2 కాళ్ళను కోల్పోయిండు కాబట్టి అతడికి మనము ఫిజియోథెరపీనిచ్చి తర్వాత కృత్రిమలు ఇచ్చినప్పుడు అతడు అందరిలాగా ఉరకలేకపోయినా కొద్ది వరకు నడవగలుగుతాడు. దాన్నే మనం పునరావాసం అంటాం. అంటే పునరావాసం అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు, వ్యక్తి వివిధ కారణాల వల్ల కోల్పోయినటువంటి సామర్థ్యాలను ఎంతో కొంత తిరిగి మనం అతనికి అందించేటువంటి ప్రయత్నాన్ని పునరావాసం అంటే. ఈ పునరావాసము సైకలాజికల్ పునరావాసం ఉంటుంది, తర్వాత సోషలాజికల్ పునరావాసం రిహాబిలిటేషన్ ఉంటుంది, వొకేషనల్ రిహాబిలిటేషన్ ఉంటుంది, తర్వాత ఫినాన్షియల్ రిహాబిలిటేషన్ ఉంటుంది, తర్వాత ఫిజియోథెరపీ రిలేటెడ్ రిహాబిలిటేషన్ ఉంటుంది. అంటే రకరకాల రిహాబిలిటేషన్ ఎవరి అవసరాన్ని తగ్గట్టుగా వారికి మనం రిహాబిలిటేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది, అది డిజబిలిటీ ఎక్స్పర్ట్స్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో. సో మరి ఈ క్రమంలో మనకి భారతదేశంలో చాలా దేశాలు ఎప్పటికే చట్టాలు తయారు చేసుకునే డిజబిలిటీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే మన రాజ్యాంగం కూడా అమల్లోకి రాగానే నిబంధన 41 ప్రకారము డిజబుల్స్కి వృద్ధులతో పాటుగా డిజబుల్స్కి కూడా సామాజిక సహాయత పథకాలు అందియమని డైరెక్ట్గా ప్రొవైడ్ చెప్పింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని అలాగే అంతర్జాతీయ కన్వెన్షన్ డిజబుల్స్కి సంబంధించిన అంతర్జాతీయ కన్వెన్షన్స్ని మనం సంతకం పెట్టి మనం వాటిని ఆమోదించడం కాబట్టి భారతదేశం కూడా మొట్టమొదటిసారిగా 1995 సంవత్సరంలో డిజబుల్స్ని చట్టబద్ధంగా నిర్వచిస్తూ 7 రకాలుగా వర్గీకరించింది. ఇందుకోసమై మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటి చట్టాన్ని 1995 సంవత్సరంలో తీసుకొచ్చింది. దీన్నే పాపులర్గా పీడబ్ల్యూడి యాక్ట్ 1995 అని పిలుస్తారు. ఈ పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారము చట్టబద్ధంగా 7 రకాల డిజబుల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 7 రకాల డిజబుల్స్ ఎవరెవరంటే, 1 పూర్తిగా అంధత్వాన్ని కలిగినటువంటి వారు, 2 పాక్షికంగా అంధత్వాన్ని కలిగినటువంటి వారు, 3 కుష్టు వ్యాధి వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, 4 శ్రవణ వైకల్యాన్ని కలిగినటువంటి వారు, 5 చలనపరమైనటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు, 6 బుద్ధిమాంద్యతను కలిగినటువంటి వారు, 7 తీవ్రమైన మానసిక అనారోగ్యాన్ని కలిగినటువంటి వారు. సో వీరిని 7 రకాలుగా మొట్టమొదటిసారిగా డిజబుల్స్ని లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని 1995 పీడబ్ల్యూడి యాక్ట్ కేటగిరైజ్ చేయడం జరిగింది. అడగొచ్చు, ఈ క్రింది వానిలో ఏ చట్టం మొట్టమొదటిసారిగా డిజబుల్స్ని 7 రకాలుగా వర్గీకరించింది? ఏ సంవత్సరంలో భారతదేశంలో ఈ డిజబిలిటీ వర్గీకరణ చట్టబద్ధంగా ప్రారంభించారు? 1995 పీడబ్ల్యూడి యాక్ట్. 40% ఈ 7 రకాల డిజబిలిటీస్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ డిజబిలిటీస్ ఒక వ్యక్తిలో 40% ఇబ్బందులకు గురి చేస్తే 40%కి పైగా ఈ డిజబిలిటీ ఉన్నట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చూడలేకపోతుంటే 40% చూపు చూడలేకపోయినప్పుడు అతడు అంధత్వం అంటే పాక్షిక అంధుడిగా, లేదా ఒక వ్యక్తి 40% తక్కువగా చలన వైకల్యాన్ని కలిగి ఉన్నప్పుడు అతడు డిజబుల్గా, అంటే 40% సామర్థ్యాలు ఈ 7 రకాలలో ఏదైనా ఒక రకంలో లోపించినప్పుడు అప్పుడు వారిని డిజబుల్స్గా గుర్తిస్తూ 1995 పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం గుర్తించిన 7 డిజబుల్స్తో పాటు కారణాలు ఏంటి, అసలు డిజబిలిటీ అనేది అంటే వ్యక్తులు ఎందుకు కాళ్ళని కోల్పోతున్నారు, ఎందుకు అవుతున్నారు అని చూసుకున్నప్పుడు ఒకసారి దీనికంటే ముందు మనం ఈ యొక్క డిజబిలిటీ మ్యాగ్నిట్యూడ్ ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాము. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారము దేశంలో 2.21% మంది డిజబుల్స్ ఉన్నారు. దేశ జనాభాలో 2.21% మంది డిజబిలిటీ ఉన్నారు. అలాగే మనకు 2001 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు అది 2.13% మాత్రమే ఉన్నారు. అంటే 2001కి 2013కు 0.08% డిజబుల్స్ పెరగడం జరిగింది. జనసంఖ్య పరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా 2.68 కోట్ల మంది డిజబుల్స్ వివిధ రకాల డిజబిలిటీస్తో మనకు బాధపడుతున్నారు. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మనకి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా డిజబుల్స్ ఉన్నారు జనసంఖ్య పరంగా. 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. మిజోరాం రాష్ట్రంలో అత్యల్పంగా డిజబిలిటీస్ ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నట్టయితే ఢిల్లీలో అత్యధికంగా డిజబుల్స్ ఉన్నారు. అలాగే లక్షద్వీప్లో అత్యల్పంగా డిజబుల్స్ ఉండడం జరిగింది. సో మన తెలంగాణలో 10.46 లక్షల మంది డిజబుల్స్ వివిధ రకాల డిజబిలిటీస్తో మనం బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నందు అత్యధికంగా డిజబుల్స్ ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణ జనాభాలో 2.92% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజబిలిటీస్. మొత్తం పరంగా నేషనల్ వైడ్గా చూసుకున్నట్టయితే 2.21 ఉంది భారతదేశ జనాభాలో. కానీ తెలంగాణలో భారతదేశ జనాభాలో 2.21 ఉంటాయి, బట్ తెలంగాణలో మాత్రం
2.92% పీపుల్ వివిధ రకాల డిజబిలిటీస్తోని బాధపడుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా దేశంతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో అది 2.92 ఉంది కాబట్టి తెలంగాణలో డిజబిలిటీ ఎక్కువగా ఉందిగా మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా చూసినా తెలంగాణలో చూసినా ఈ 7 రకాల డిజబిలిటీస్లో అత్యధిక మంది చలన సంబంధమైనటువంటి వైకల్యాలు అంటే లోకోమోటార్ డిజబిలిటీతో బాధపడుతున్నారు. 20% టోటల్ డిజబిలిటీలో 20కి పైగా శాతం మంది లోకోమోటార్ డిజబిలిటీతో బాధపడుతున్నారు. సో మరి ఇంత తీవ్రత ఉన్నటువంటి డిజబిలిటీస్కి గల కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు డిజబిలిటీ అనేది మనకి 7 రకాల డిజబిలిటీతో పాటు అభ్యసనపరమైనటువంటి డిజబిలిటీస్ ఉంటాయి. డిస్లెక్సియా, డిస్కాలెక్సియా, అగ్రాఫియా, డిస్గ్రాఫియా ఇలా అభ్యసన సంబంధమైన వైకల్యాలు ఉండొచ్చు. అలాగే డన్ గారు 12 రకాలుగా వర్గీకరించినట్టు మందబుద్ధికి సంబంధించినటువంటి వైకల్యాలు ఉండొచ్చు. అలాగే మనకి క్రైడు చార్ట్ సిండ్రోమ్ అంటాం. చిన్న పిల్లల్లో పిల్లిలాగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు. అలాగే మంగోలిజం, ఎడ్వర్డ్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్, క్రెటినిజం, అయోడిన్ లోపం ఉండడం, ఫినల్ కీటోనూరియా అనేటువంటి ప్రోటీన్ అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చేది, హైపోథైరాయిడిజం వల్ల వచ్చేది, తల పెద్దదిగా ఉండేటువంటి మైక్రోసెఫాలి, తల చిన్నదిగా ఉండి జన్మించేటువంటి మైక్రోసెఫాలి, తల మొత్తం వాటర్ నిండేసి ఉబ్బి తల చాలా పెద్దదిగా బాడీకి ప్రపోర్షనేట్గా కాకుండా చాలా పెద్దగా ఉండేటువంటి హైడ్రోసెఫాలి అనేటువంటి వ్యాధితో జన్మించేటువంటి వారు. అలాగే పల్స్ పోలియో కవరేజ్ సరిగా లేనప్పుడు పోలియో ద్వారా అంగల వికలాంగం చెందిన వారు. ముఖ్యంగా మనకి కనుక చూసుకుంటే కేంద్రంలో మరియు రాష్ట్రంలో అత్యధికంగా డిజబిలిటీ ఉన్నది మనం చెప్పుకున్నాం చలన వైకల్యం అని చెప్పుకున్నాం. ఈ చలన వైకల్యంలో 80% చలన వైకల్యం కేవలము రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల మాత్రమే జరుగుతున్నాయి. ప్రమాదాలు అనేవి భారతదేశంలో వైకల్యానికి మొట్టమొదటి అతిపెద్ద కారణము ప్రమాదాలు. దానివల్ల చలన వైకల్యం ఎక్కువైతుంది. చలన వైకల్యమే అన్ని రకాల డిజబిలిటీస్లో అత్యధికంగా ఉంది. సో జనాభాలో దేశం పరంగా 2.21%, మన రాష్ట్రం పరంగా 2.92% ఉన్నటువంటి డిజబుల్స్ అసలు వీళ్ళు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు అని మనం వాళ్ళ కోణంలో ఆలోచించినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఆఫ్ డిజబుల్స్ కనుక చూసినప్పుడు ఒకటి వాళ్ళు ఫినాన్షియల్ స్పియర్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ ఉన్నారు, సోషల్ స్పియర్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ ఉన్నారు, ఫ్యామిలీ స్పియర్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ ఉన్నారు. దాని ఫలితంగా అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి సోషల్ ప్రాసెస్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకుండా నిరక్షరాస్యత ఎక్కువైతుంది. సో అలాగే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకట్లేదు. సొంతగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, ఒక కంపెనీ పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఆర్థికపరమైనటువంటి ఉత్పాదన లేదు కాబట్టి వాళ్ళకి వివాహం కానీ లేకపోతే కుటుంబంలో ఆదరణ కానీ లేకుండా పోతుంది. అంటే సగటు మానవుడికి కావాల్సినటువంటి బేసిక్ రైట్స్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అందుకే మనం సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి పాఠం చెప్పినప్పుడు చెప్పుకున్నాము. సోషల్ ఎక్స్క్లూజన్కి గురైనటువంటి వర్గాల్లో డిజబుల్స్ కూడా ఒకరు. ఎందుకంటే ప్రభుత్వము పెట్టింది అనుకుందాం, స్కూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ 3rd ఫ్లోర్లో లైబ్రరీ ఉంది, 3rd ఫ్లోర్లో ఆయన చదివేటువంటి MBA క్లాస్ ఉంది, పైకి ఎలా పోగలుగుతాడు, మెట్లు లేవు. అంటే అతడు చదువుకునేటువంటి అంటే అతని ఫిజికల్ కండిషన్స్కి అనుకూలమైనటువంటి బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ లేదు. మిగతా జనాలందరూ మెట్లెక్కి వెళ్తారు, కానీ అతడికి ఎక్కలేడు, ఎందుకంటే అతని డిజబిలిటీ అతనికి బ్యారియర్గా ఉంది. సో అతనికి ఆయన ఫ్రెండ్లీగా ఆయన యొక్క డిజబిలిటీస్కి కోపప్ చేసుకునే విధంగా అక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన చదువుకోగలుగుతాడు. సో కాబట్టి సమాజంలో మామూలు సాధారణ సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే అక్కడ ఫిజికల్ కండిషన్స్ ఏర్పాటు చేసినాం. కానీ వీళ్ళకి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కావాలి. ఆ స్పెషల్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అవకాశాలు కోల్పోతారు, ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటారు. ఇలా విద్యకు, ఉపాధికి, ఉద్యోగానికి దూరం అవుతూ పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసరా పింఛన్ పథకం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఒకప్పుడు డిజబుల్స్ ఉండే. కానీ ఇప్పుడు మనకి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు వచ్చినాయి, జాతీయ స్థాయిలో చర్యలు తీసుకున్నాము, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చినాయి, వారి కోసం స్పెషల్గా కోర్సులు మనకి రావడం జరిగింది. అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి డిజబుల్స్కి సంబంధించిన కొన్ని చట్టాలను కూడా ప్రభుత్వం రూపొందించి వారిని కూడా సాధారణ జనాలు అయితే ఎలా తమ లైఫ్ని లీడ్ చేస్తున్నారో అదేవిధంగా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి ప్రధాన జనజీవన స్రవంతిలో కలిపే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగా మనం ముందుగా ఇంటర్నేషనల్ లెవెల్లో డిజబుల్స్కి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారు, నేషనల్ లెవెల్లో డిజబిలిటీకి సంబంధించిన చర్యలు ఏం తీసుకున్నారు, వాళ్ళకు సంబంధించిన స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, అలాగే డిజబుల్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి, అలాగే డిజబుల్కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందటికి పోయినట్టయితే
ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పటిదాకా మనం డిజబిలిటీస్ అంటే ఏంటి, డిజబిలిటీ టైప్స్ ఏంటి, వాళ్ళ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉందనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అధ్యయనం చేసినాం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో లేకపోతే ఐక్యరాజ్య సమితి తన సభ్య దేశాలకు డిజబుల్స్ విషయంలో ఎలాంటి మార్గదర్శకత్వాలను ఇచ్చింది, ఎలాంటి గైడెన్స్ని ఇచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి హక్కుల ఒడంబడికను ఐక్యరాజ్య సమితి 2006 డిసెంబర్ 13న రూపొందించింది. అంటే డిజబుల్స్కి సంబంధించిన హక్కుల ఒడంబడికను ఐరాస 2006 డిసెంబర్ 13 రూపొందించింది. ఈ 2006లో రూపొందించినటువంటి ఒడంబడిక 2008 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో దీన్ని భారతదేశం కూడా అమలు పరుస్తూ ఉంది. ఈ యొక్క ఒడంబడికను అనుసరించి ప్రతి దేశము ఆ దేశంలో ఉన్నటువంటి డిజబుల్స్ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ సంవత్సరానికి ఒక రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. అలా భారతదేశంలో ఆ రిపోర్టును తయారు చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వము నల్సార్ లా యూనివర్సిటీ హైదరాబాద్ వారికి అప్పచెప్పడం జరిగింది. 2010లో అప్పచెప్పినప్పటి నుంచి నల్సార్ లా వారికి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2011 నుంచి నల్సార్ లా యూనివర్సిటీ వారు డిజబుల్స్ మీద వార్షిక నివేదికను తయారు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారికి అందజేయడం జరుగుతున్నది. ఎందుకంటే డిజబిలిటీ అనేది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి వారికి అందజేయడం జరిగింది. 2012 నుంచి అంతర్జాతీయ ఉడంబడికల ప్రకారము కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలో భాగంగా డిజబిలిటీ డిపార్ట్మెంట్ని కూడా భాగంగా చేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 3ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజబుల్స్గా జరుపుకుంటున్నారు. ఈ డిసెంబర్ 3 రోజున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుతూ దివ్యాంగులలో స్ఫూర్తిని నింపుతూ సమాజంలో ఆ డిసెంబర్ 3 రోజు దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి ఒక అపతికి సంబంధించిన అంటే అయ్యో పాపం అనేటువంటి భావన నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా మనతో సమానం అనేటువంటి ఒక అవగాహన పెంపొందించేందుకు డిసెంబర్ 3ని అయినటువంటి ఇంటర్నేషనల్ డే ఫర్ డిజబుల్స్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ జరుగుతుంది. అలాగే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1983 మరియు 1992 ఈ 10 సంవత్సరాల కాలాన్ని డిజబుల్స్కి అంకితం చేస్తూ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ డిజబుల్స్గా 1983 to 1992ను ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందే 1981ని ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ డిజబుల్స్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఆసియా పసిఫిక్ డికేడ్ని 1993 to 2012గా జరుపుకోవడం జరిగింది. మనం 28 సెప్టెంబర్ని మూగవారి దినంగా, 2 ఏప్రిల్ని ఆటిజం దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాము. సో ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో డిజబుల్స్కి సంబంధించిన ఇయర్, డికేడ్, డేట్స్ని పెట్టుకొని ఆయా రోజుల్లో వారికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటూ వారి పట్ల ఒక రకంగా రివ్యూని జరుపుకుంటూ ప్రపంచం యొక్క దృష్టిని గ్రహించేందుకు ఐక్యరాజ్య సమితి సంస్థలు కృషి చేస్తున్నవి. సో మన భారతదేశంలో కనుక చూసినట్టయితే డిజబిలిటీ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే పోలియో చుక్కలు ఇవ్వడం ద్వారా మన వారిలో పోలియో వ్యాక్సిన్ సరిగ్గా అందించడం వల్ల లోకోమోటార్ డిజబిలిటీని తగ్గించవచ్చు. అయితే ఏమైంది, పోలియో చుక్కలు సరే వాళ్ళ అదృష్టం బాగాలేదో, కవరేజ్ లేదో, మరి ఏదో ఒక అబ్బాయికి పోలియో చుక్కలు పడకపోవడం వల్ల ఏమవుతుంది, అతడు పోలియో బారిన పడ్డాడు. పోలియో బారిన పడ్డ తర్వాత పోలియోను మొత్తం తీసేయలేం, కానీ పోలియో బారిన పడినప్పటికీ కూడా వాడికి రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం కలిగించినప్పుడు వాడు మరి అంటే డిజబిలిటీ నుంచి హ్యాండిక్యాపిజంకు గురి కాకుండా, కాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి నడవలేకపోతున్నాడు, డిజబుల్ అవుతున్నాడు. ఆ డిజబుల్ అయిన వాడు అలానే ఉంటే ఏం పని చేయకుండా అన్ఎంప్లాయీగా కుటుంబం చేత సమాజం చేత నిర్లక్ష్యానికి గురైతే అప్పుడు హ్యాండిక్యాపిజానికి సంబంధించిన వాడిగా మనం గుర్తించవచ్చు. కానీ ఆ డిజబిలిటీ పర్సన్ని హ్యాండిక్యాప్డ్ పర్సన్గా మారకుండా మనం అక్కడ వాడికి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే వాడు కూడా తన లైఫ్ని లీవ్ చేస్తాడు. కాబట్టి ఈ రిహాబిలిటేషన్కి సంబంధించి మనకి, అలాగే డిజబుల్స్ రైట్స్కి సంబంధించి మనకి జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక్కొక్క డిజబుల్స్కి ఒక్కొక్క రకమైనటువంటి రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 1986లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అనేటువంటి సంస్థని న్యూఢిల్లీలో స్థాపించినాము. ఇది
1986లో యాక్చువల్గా 1986లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించినప్పటికీ కూడా అది 1992 వరకు కేవలం ఒక సొసైటీగా మాత్రమే ఉన్నది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొన్ని అధికారాలు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము 1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని చట్టబద్ధ సంస్థగా మార్చింది. అందుకోసమై రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టము 1992ను తీసుకొని వచ్చింది. ఆ చట్టం ద్వారా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని చట్టబద్ధ సంస్థగా మార్చింది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక విద్యా కేంద్రాలు లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలు ఏ విధంగా పునరావాసాన్ని కల్పించాలి, అసలు పునరావాసంలో ఎలాంటి అప్రోచెస్ని ఫాలో అవ్వాలి, పునరావాసంలో భాగంగా పాఠ్యాంశాలు ఏముండాలి, అలాగే భారతదేశంలో ఎంతమంది పునరావాసానికి సంబంధించినటువంటి వృత్తి నిపుణులు ఉన్నారు అని చెప్పేసి, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఎంబీబీఎస్ విద్య మీద అలాగే మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి రెగ్యులేషన్స్ రూల్స్ని రూపొందిస్తుందో, అలాగే రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్కి సంబంధించి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది జాతీయ స్థాయిలో ఒక సూపర్విజన్ బాడీలాగా పనిచేస్తూ ఒక రిజిస్టర్ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ఉన్నారు, అసలు రిహాబిలిటేషన్ స్టాండర్డ్స్ ఏంటి, ఎలాంటి రిహాబిలిటేషన్ మెథడ్ని ఫాలో కావాలి, అలాగే రిహాబిలిటేషన్ని అందిస్తున్నటువంటి కోర్సును అందిస్తున్నటువంటి కాలేజీల్లో సంస్థలో సిలబస్ ఎలా ఉంది, ఎలా బోధిస్తున్నారు. సో ఇలా సమస్తం మనకు రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి ఒక సూపర్వైజరీ బాడీగా అత్యున్నత సంస్థగా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు పనిచేస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 1998వ సంవత్సరంలో చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబుల్స్ అనేటువంటి సంస్థని చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబుల్స్ అనే సంస్థని 1998లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థకి చీఫ్ కమిషనర్గా కమలేష్ కుమార్ యాదవ్ గారు పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్గా CCPD అంటాం దీన్ని మనం, చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ సంస్థని 1995 పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏం చెప్పిందంటే డిజబుల్ అంటే అశక్తులకు సంబంధించి కొన్ని హక్కులను ప్రసాదించింది. ఆ హక్కులు సరిగా అమలవుతున్నాయా లేవా చూడడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషనర్ ఉండాలి. ఆ కమిషనర్నే CCPD అని పిలుస్తామని చెప్పింది. అలా CCPD ఆఫీస్ అనేది న్యూఢిల్లీలో 1998లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతము డిజబుల్స్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయి కమిషనర్గా కమలేష్ కుమార్ యాదవ్ గారు తన సేవలను అందిస్తున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సైన్సెస్ బెంగళూరులో పనిచేస్తూ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కోల్కతాలో పనిచేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సికింద్రాబాద్లో పనిచేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డలో పనిచేస్తుంది. స్పీచ్ అండ్ హియరింగ్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ మనకి కాన్పూర్లో పనిచేస్తూ ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ అనేది ముంబైలో పనిచేస్తూ ఉంది. అలాగే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ రాంచీలో పనిచేస్తూ ఉంది. ఇలా రకరకాల సంస్థలు తమ రంగంలో పరిశోధనని తర్వాత మానవ వనరుల అభివృద్ధి చేస్తూ ఆయా రకాల డిజబిలిటీస్ వారిని పునరావాసానికి గురి చేసేందుకు ఇతోధికంగా మనకి తోడ్పడతా ఉన్నాయి. అలాగే డిజబుల్స్ ఆర్థిక పరంగా ఎదిగేందుకు మనకి 1997వ సంవత్సరంలో నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1997లో నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వము 2006వ సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించి దానినే నేషనల్ పాలసీ ఆన్ డిజబుల్స్ 2006 జాతీయ దివ్యాంగుల విధానము లేదా జాతీయ అశక్తుల విధానంగా 2006వ సంవత్సరంలో రూపొందించారు. ఈ విధానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాల మేరకు మనం డిజబుల్స్ని రక్షిస్తున్నామా లేదా అని రివ్యూ చేసుకోవడం, డిజబిలిటీని ప్రివెంట్ చేయడము, డిజబిలిటీకి గురైనటువంటి వారిని హ్యాండిక్యాప్డ్గా మారకుండా రిహాబిలిటేషన్కి గురి చేయడము, అలాగే డిజబిలిటీ రంగంలో పరిశోధనని శిక్షణని పెంపొందించడము, డిజబిలిటీస్ని కూడా విలువైన మానవ వనరులుగా గుర్తించి వారిని సమాజ స్రవంతిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా స్పెషల్ రిహాబిలిటేషన్ ద్వారా వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి సమాజ జీవన స్రవంతిలో భాగం చేస్తూ వారిని కూడా విలువైన మానవ వనరులుగా మార్చడము, అలాగే
ఎన్జిఓల సహకారంతో, సిబిఓల సహకారంతో డిజబుల్స్ సంక్షేమానికి సంబంధించి సత్వర కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా 2006వ సంవత్సరంలో జాతీయ డిజబుల్స్ పాలసీ లేదా జాతీయ అశక్తుల పాలసీ లేదా జాతీయ దివ్యాంగుల పాలసీని 2006వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. మరో పక్కన డిజబుల్స్కి సంబంధించి మనకు ప్రముఖంగా 4 సామాజిక శాసనాలు లేదా సోషల్ లెజిస్లేషన్ మనకి అవపడుతూ ఉంటాయి. ఈ 4ంటికి 4 ప్రత్యేకమైనవే. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మొదట 4 అంటే 4 ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995, ఇది. రెండవది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992, మూడవది మెంటల్ హెల్త్ యాక్ట్ 1987, అలాగే నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999. సో ఈ 4 చట్టాల నుంచి ఒక క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ 4 చట్టాలు ముఖ్యంగా పీడబ్ల్యూడీ యాక్ట్, ఆర్సీఐ యాక్ట్, ఎంహెచ్ యాక్ట్, ట్రస్ట్ యాక్ట్, ఈ 4 వరుస ఒక పేరు ఇస్తాడు. పక్కన 1995, 1992, 1987, 1999 ఇస్తాడు. ఈ రెండింటిని మ్యాచ్ చేయమంటాడు. సో అందులో కనుక మనం ముఖ్యంగా ముందు మాట్లాడుకోవాల్సింది పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. దీని స్పెషాలిటీలు చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో దివ్యాంగులను లేదా అశక్తులను మొట్టమొదటిసారిగా 7 రకాలుగా వర్గీకరించినటువంటి చట్టము. దివ్యాంగులకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొన్ని హక్కులను కల్పించినటువంటి చట్టము. అలాగే 40% ఈ చట్టంలో పేర్కొన్నటువంటి 7 రకాల డిజబిలిటీలో ఏదో ఒక డిజబిలిటీ 40% ఉన్నట్టయితే వాళ్ళని డిజబిలిటీస్గా గుర్తించవచ్చు అనేటువంటి చెప్పినటువంటి చట్టము. అలాగే ఉన్నత విద్యా అవకాశాల్లో ఉపాధిలో 3% రిజర్వేషన్లు వికలాంగులకు ఇవ్వాలని చెప్పినటువంటి చట్టము పర్సన్స్ విత్ డిజబిలిటీ చట్టము. అలాగే పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, అలాగే బయటికి వెళ్ళి అంటే ప్రజలకు అవసరమైనటువంటి ఉమ్మడి వనరులు ఉండేటువంటి చోట డిజబుల్స్ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. మెట్లు ఉంటే అతడు ఎక్కలేడు, అది బ్యారియర్, ఆటంకం. కాబట్టి ర్యాంప్ ఉంటే ఎక్కుతాడు, కాబట్టి అది ఫ్రెండ్లీ, డిజబుల్ ఫ్రెండ్లీ. అంటే ఎక్కడెక్కడైతే ప్రజా సంబంధాలు, ప్రజలకు అందరి ప్రజలకు ఉద్దేశించినటువంటి వనరులు ఉంటాయో, లైబ్రరీ కావచ్చు, హాస్పిటలే కావచ్చు, స్కూలే కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, పార్కే కావచ్చు, ఎక్కడైతే ప్రజలందరి సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి వనరులు ఉంటాయో అక్కడ డిజబుల్స్కి ఆటంకాలు లేనటువంటి ఆవరణాన్ని కల్పించాలి. అదే బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ 1990 చట్టం మ్యాండేట్ చేసింది అన్ని ప్రభుత్వ సంస్థలే మరియు ప్రైవేట్ సంస్థలు. ఏం మ్యాండేట్ చేసింది? మీరు సాధారణ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అలాగే డిజబుల్స్కి కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను డిజబుల్స్ కూడా ఈజీగా పొందాలి. అంటే నువ్వు లిఫ్ట్ అంటే వీరి కోసం ఒక లిఫ్టే కట్టాలి, లేకపోతే ఒక ర్యాంపు కట్టాలి. సో ఇదన్నమాట. సో ఈ రకంగా బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్, అలాగే ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కూడా ఈ చట్టంలో ముఖ్య అంశము. సో కాబట్టి ఈ డిజబిలిటీ అనే టాపిక్లో మీకు డిజబిలిటీకి సంబంధించిన 4 పీడబ్ల్యూడీ యాక్ట్ మీద అడగచ్చు, ఆర్సీఐ యాక్ట్ మీద అడగచ్చు, మెంటల్ హెల్త్ యాక్ట్ మీద అడగచ్చు, ఎన్ఐవిహెచ్ ఎక్కడ ఉందని అడగచ్చు, ఎన్ఐఎంహెచ్ ఎక్కడ ఉందని అడగచ్చు, నిమ్హాన్స్ ఎక్కడ ఉందని అడగచ్చు, ఏ రకమైన డిజబుల్స్ ఎక్కువ ఉన్నారని అడగచ్చు, దివ్యాంగులను ఎవరంటారు అడగచ్చు, స్పెషల్లీ ఏబుల్డ్ అంటే ఏంటని అడగచ్చు, డిజబిలిటీకి హ్యాండిక్యాపిజంకి తేడా ఏంటని అడగచ్చు, మెంటల్ హెల్త్ యాక్ట్ని ఏ చట్టం ప్లేస్లో తీసుకొచ్చిందని అడగచ్చు, అలాగే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీని ఏ సంవత్సరంలో తీసుకొచ్చిందని అడగచ్చు. కాబట్టి ప్రతి కోణంలో చదివి ఈ విభాగం నుంచి తప్పకుండా సమాధానం గుర్తించగలరని ఆశిస్తున్నాను.